న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సేవ్ చేసాక మోడల్ నెంబర్, ఇవి జనరల్ సెట్టింగ్స్, ఇవన్నీ ఆల్రెడీ మీకు తెలిసి ఉంటాయి, ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. ఇక్కడ RS485 సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ అందులో ఏదైనా డౌట్ ఉంటే మీరు దీని గురించి అడిగితే ఒక వీడియో నేను స్పెషల్గా చేసి పెడతాను. ఇప్పుడైతే మన టాపిక్ వచ్చే ముందు గోటు స్క్రీన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం కోసం వీడియో చేశాను. ఇక్కడ గోటు స్క్రీన్ సెలెక్ట్ చేసి మొదటి సెలెక్ట్ చేద్దాం. ఎందుకోసం అంటే ఇది నా లోగో ఇక్కడ నేను అప్లై చేస్తున్నాను కాబట్టి మీకు డౌట్ ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇలా డ్రా చేసిన తర్వాత డబుల్ క్లిక్ చేస్తే ప్రాపర్టీస్ అనేవి ఓపెన్ అవుతాయి. ప్రాపర్టీస్ దీనిలో నేను నా స్క్రీన్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, కాబట్టి ఇక్కడైతే నేను నా లోగో జనరల్ లోగో నాదే ఇస్తాను. ఓకే, ఇది స్క్రీన్ 1 ఇది, ఎందుకంటే డిస్ప్లే ఆన్ అయినట్టు నా ఇంట్రెస్ట్ ఆటోమేషన్ అందరికి కనిపించేలా ఇలా నేను సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. దీని తర్వాత మనం ఇంకో స్క్రీన్ అయితే మనం సెలెక్ట్ చేసుకో ఫ్రెండ్స్. స్క్రీన్ 2 గో టు స్క్రీన్ కోసం స్క్రీన్ 2 సెలెక్ట్ చేసుకుందాం. స్క్రీన్ 2 కోసం మనమైతే జనరల్ ఇక్కడ ఉంది కదా న్యూ స్క్రీన్ సెలెక్ట్ చేస్తే స్క్రీన్ ఉంటుంది, దానిపైన చెక్ చేస్తే న్యూ స్క్రీన్ యాడ్ అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ కూడా ఆప్షన్ ఉంటుందండి. ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసి రైట్ సైడ్ బటన్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది న్యూ స్క్రీన్. ఇలా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కోసం ఇలా స్క్రీన్ 3 సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూసారు ఫ్రెండ్స్, ఇది స్క్రీన్ 1, ఇది స్క్రీన్ 2, స్క్రీన్ 3. సో ఇప్పుడు మనం స్క్రీన్ 1లో ఆల్రెడీ గోటు స్క్రీన్ సెలెక్ట్ చేసాం. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే దీనిలో ఆల్రెడీ గోటు స్క్రీన్ లేదండి, స్క్రీన్ 1 ఉంది. నాకు స్క్రీన్ 1 ఉండకూడదు, 2 ఉండాలి. 2 సెలెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే డిస్ప్లే ఆన్ చేసిన వెంటనే నా స్క్రీన్ అయితే ఆటోమేటిక్ లోగో వస్తుంది. ఆ ఆపరేషన్ కోసం దీనిపైన క్లిక్ చేస్తే స్క్రీన్ 2 వెళ్తుంది. స్క్రీన్ 2లో ఇప్పుడు మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేద్దాం. సింపుల్గా అయితే నేనైతే వీడియో పెద్దది అయిపోతుంది కాబట్టి నేను సింపుల్గా ఒక టైం ఒకటి సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. స్క్రీన్ 1లో డేటా డిస్ప్లే, దీని లోపలికి యూనిట్ డిస్ప్లే డేట్ అండ్ టైం నేను సెలెక్ట్ చేసి పెడతాను. ఇక్కడ ఇంకోటి టైం. ఓకే, సింపుల్గా ఇది మంత్ ఇక్కడ ఉంది. మంత్ ఇది స్టైల్ మీకు నచ్చిన కలర్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సింపుల్గా నేను సెలెక్ట్ చేశాను. ఇక్కడ లోపల కలర్ పింక్, ఏదో నేను అలా చూపించడం కోసం నేను చేశాను. మీరైతే ఇలా చేయకండి, చూడడానికి సెండలంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ బ్లూ ఇచ్చాం కాబట్టి దీన్ని అయితే కలర్ చెప్తాం. ఓకే, నెక్స్ట్ కంప్లీట్ అయిపోయింది. అలాగనే ఇంకొక స్క్రీన్ గోటు స్క్రీన్ అయితే మనం ఒకటి తీసుకోవాలి. గోటు స్క్రీన్ ఇక్కడ సెలెక్ట్ చేశాను. దీన్ని ఇప్పుడు కానీ కిందకి ఇలా ఇచ్చుకుంటూ బాగుంటుంది. డిస్ప్లే గోటు స్క్రీన్ మళ్ళీ కాపీ చేసి చేస్తున్నాను. నాకు 2 గోటు స్క్రీన్ ఆప్షన్ వచ్చాయి కాబట్టి ఇలా తీసుకున్నాను. ఓకే, ఇది బ్యాక్ వెళ్ళడం కోసం కాబట్టి
ఇక్కడ స్క్రీన్ ఆల్రెడీ బై డిఫాల్ట్ 1లో ఉంది. ఇక్కడ మనం క్విక్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. దీనికోసం యాక్షన్ పుష్ బటన్ లోపలికి వెళ్ళి బ్యాక్ సింబల్ కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. అలాగే సైజ్ యాక్చువల్ సైజ్ ఉంది కాబట్టి స్ట్రెచ్ ఆల్ చేస్తే మొత్తం కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, దీన్ని కూడా అలాగే సెలెక్ట్ చేసుకుని దీని పిక్చర్ లోపలికి వెళ్ళి అయితే సెలెక్ట్ చేసుకుని యాక్షన్ బటన్కి వెళ్ళి రైట్ సైడ్ కాబట్టి నెక్స్ట్ పేజీ కోసం కాబట్టి ఇది ఇలా సెలెక్ట్ చేసుకుని దీన్ని కూడా స్ట్రెచ్ ఆల్ చేస్తే మొత్తం కనిపిస్తుంది. అలాగే ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, మీరు ఇక్కడ టెక్స్ట్ ఇవ్వచ్చు నెక్స్ట్ పేజ్ అని. అలాగే దీన్ని కూడా ఇక్కడ ఇవ్వచ్చు మీరు బ్యాక్ పేజ్ అని. మీకు నచ్చింది మీరు ఇవ్వచ్చు. ఇక్కడ మనం ఇక్కడ స్క్రీన్ 1 ఉంది బై డిఫాల్ట్, మనం స్క్రీన్ 3 సెలెక్ట్ చేసుకుందాం ఎందుకంటే నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి కాబట్టి. సో ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ అయింది. ఇక్కడ మనం తెలియడం కోసం ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి స్క్రీన్లో మనం ఏదో ఒకటి ఇద్దాం. సో దీనిలో ఏమిద్దాం, దీన్ని ఏం చేస్తాం, వీక్ డిస్ప్లే ఇద్దాం. వీక్ డిస్ప్లే దీన్ని ఇద్దాం. దీనికి కూడా మీరు నచ్చిన కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే సెలెక్ట్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళి ఆఫ్లైన్ సిమ్యులేషన్లో చెక్ చేద్దాం మనం చేసిన ప్రోడక్ట్ కరెక్ట్గా ఉందా లేదని. ఓకే, నెక్స్ట్ దాంతో సరిపోయింది. దీన్ని వచ్చి స్క్రీన్ టు వెళ్దాం. గో టు స్క్రీన్ స్క్రీన్ 1.
సో ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఈరోజు లాజిక్. నెక్స్ట్ వీడియోలో మనం కొంచెం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.